తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంలో డిఆర్సీ మీటింగ్ లో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మీకు నిర్ణయం చెప్తామని కూడా చెప్పారు. బహుశా ఆ నిర్ణయం వస్తే మనం ముందుకు పోయేటువంటి ఆస్కారం ఉంటుంది. మనకి ఖమ్మం జిల్లాలో కొంతమేరకి వర్షపాతం బాగానే ఉన్నా కొన్ని పార్ట్స్ కొంత ఈ పాలేరు నియోజకవర్గం ప్రాంతం కొంచెం కరువు కింద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ పేపర్లలో మీరు అందరూ చూస్తూ ఉన్నారు, వర్షపాతం లేని జిల్లాలలో ఇప్పుడే చాలా భయంకరమైన మంచినీటి సమస్య వస్తూ ఉంది. ప్రతిసారి ప్రతి 2-3 సంవత్సరాల కరువు రావడం, మనం బాధపడడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఓవర్కమ్ కావడానికి శాశ్వతంగా మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో సుమారు 40,000 కోట్ల రూపాయలతో చేపట్టినటువంటి పథకం మిషన్ భగీరథ. ఇది చాలా టాప్ ప్రయారిటీ ప్రోగ్రాం కింద ఉంది. మొన్ననే మా అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్ గారు ఈ జిల్లా పర్యటించి వచ్చారు, రివ్యూ కూడా చేశారు. కొంతమేర సంతృప్తికరంగా ఉన్నాయి పనులు. ఖమ్మం జిల్లాలో అనుకున్న టైంకే పనులు పూర్తి చేస్తారనేటువంటి ఆశాభావాన్ని వారు నాకు చెప్పారు. అధికారులతో నా రిక్వెస్టు, మీరు ఇచ్చిన టైం ప్రకారంగా ఆ పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అది టార్గెటెడ్ ఓరియంటెడ్గా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఫండింగ్ ఏజెన్సీ స్కీమ్ అది అర్థం కాదు. ప్రాక్టికల్ మన దగ్గర పనులు ఎట్లా జరుగుతాయనేది అర్థం కాదు. నేను ఢిల్లీలో హడ్కో సీఎండీ గారిని కలిసి మాట్లాడినప్పుడు వారు వ్యక్తీకరించిన అభిప్రాయం ఏంటంటే, సార్ మేము 15,000 crores లోన్ ఇచ్చాం, ఇప్పటికో 1,000 crores కూడా ఖర్చు పెట్టలేదు అని వారు చెప్తా ఉన్నారు. అంటే ఒక 20 నుంచి 25,000 కోట్లు మిషన్ భగీరథ కోసం అవుట్ ఆఫ్ బడ్జెట్ ప్రోగ్రాం కాబట్టి మీరు దాని డబ్బులకు ఎదురు చూసేటువంటి అవసరం ఉండదు. ఎంతైనా సరే డబ్బు ఖర్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మంచి వర్కింగ్ సీజన్ ఉంది కాబట్టి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని అధికారులు ఏ టైం అయితే, ఏ డెడ్లైన్ అయితే పెట్టుకొని చేస్తున్నామో ఆ డెడ్లైన్కి కంప్లీట్ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇందాక మిషన్ భగీరథ ఎస్సీ గారు నాకు చెప్పారు, గెస్ట్ హౌస్లో అక్టోబర్ నాటికి ఈ పాలేరు సెగ్మెంట్ వరకు కంప్లీట్ చేస్తాం అని చెప్పారు. అక్టోబర్ నాటికి చేస్తామంటే అప్పటికి మరి ఖమ్మం మున్సిపాలిటీ కూడా నీళ్ళు రావాలి. పాలేరు సెగ్మెంట్లోనే మున్సిపాలిటీ కూడా ఉంది. రావాలంటే దానికి చేయాల్సినటువంటి ఏర్పాట్లు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు, జిల్లా కలెక్టర్ గారు, R&B డిపార్ట్మెంట్ వాళ్ళు,